ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో జీసస్ పవర్ మినిస్ట్రీస్ తరఫున వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము ప్రత్యేకముగా వాట్ ఈజ్ యువర్ వర్క్, విచ్ వర్క్ గివెన్ బై గాడ్, దట్ వర్క్ షుడ్ బి యూ డన్. నీ యొక్క పనేమిటి, దేవుడు నీకు ఇచ్చినటువంటి పనేమిటి, దేవుడు నీకు ఇచ్చిన పనిని ఈ భూమి మీద నమ్మకముగా చేసిన యెడల దేవుడు నీకు, నీ కలిగిన వారికి, నీ కుటుంబానికి, నీ పిల్లలకు అందరికి కూడా శాంతి, సమాధానం, నెమ్మది, ఆరోగ్యాలు ఇస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. న్యాయాధిపతులు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. యెరుబ్బయలు కుమారుడైన అబీమెలెకు షెకెములోనున్న తన తల్లి సహోదరుల యొద్దకు పోయి వారితోనూ తమ తల్లి పితరుల కుటుంబీకులతోనూ మీరు దయచేసి షెకెము యజమానులందరూ వినున్నట్లు వారితో మాట్లాడి మీకేమి మంచిది, యెరుబ్బయలు కుమారుడైన 70 మంది మనుషులు మిమ్మును ఏలుట మంచిదా, ఒక్క మనుషుడు మిమ్మును ఏలుట మంచిదా అని యెరుబ్బయలు కుమారుడైనటువంటి అబీమెలెకు తన తల్లి సహోదరులతో, కుటుంబీకులతో, షెకెములో ఉన్న వారందరితో కూడా ఈ మాటలు పలికినట్లుగా చూస్తున్నాం. యెరుబ్బయలు ఎవరు? యెరుబ్బయలు అనగా గిద్యోను. గిద్యోనికి ఆ పేరు ఎట్లా, యెరుబ్బయలు అనే పేరు ఎట్లా వచ్చింది? గిద్యోను దేవునికి నమ్మకమైన వాడు. అతని పరిపాలన, అతను మిద్యానీయులు జయించిన తర్వాత 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల దేశం చాలా నెమ్మదిగా, స్థిరముగా, బలముగా ఉన్నట్లుగా చూస్తున్నాం. మరి గిద్యోను ఏ పని చేయటం వల్ల యెరుబ్బయలు అని పేరు వచ్చింది? మిద్యానీయుల్లో దేవతా స్తంభాల్ని కూలదోశాడు రాత్రి వేళ గిద్యోను. మరి ఎవరు మా యొక్క దేవతా స్తంభాల్ని కూలద్రోశారని మిద్యానీయులందరూ కూడా గిద్యోనే అని, మరి గిద్యోని ఇంటికి పోయి యోతాము, అతని తండ్రి అయినటువంటి యోతాముని అడిగారు. మరి మా యొక్క దేవతా స్తంభాలని కూల్చింది మీ కుమారుడని తెలిసినప్పుడు మరి యోతాము ఏం చేశాడంటే తన కుమారుడైనటువంటి గిద్యోన్ని మరి ఏం చేశాడో నాకైతే తెలీదు, తననే అడగండి అని తన పక్షాన తానే వాదించుకోవడానికి అప్పచెప్పాడు. అప్పుడు అందుకు గాను అతనికి యెరుబ్బయలు అని పేరు వచ్చింది. ప్రభు బిడ్డలారా, యెరుబ్బయలు చక్కని మిద్యానీయులను జయించాడు. తర్వాత ఆ దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని చక్కగా 40 సంవత్సరాలు ఏలాడు. అతను చనిపోయిన తర్వాత వారు ఇశ్రాయేలీయులు అన్నారు, నువ్వు మరి ఈ సమయంలో నీ తర్వాత నీ పిల్లలు కూడా ఏలాలని చెప్పినప్పుడు అప్పుడు గిద్యోను అన్నాడు, నేను ఏలను, నా పిల్లలు ఏలరు, దేవుడే మిమ్మల్ని పరిపాలిస్తాడని దేవుడికి అప్పచెప్పాడు. ఆయన చనిపోయిన తర్వాత తన కుమారులు 70 మంది, యెరుబ్బయలుకి 70 మంది కుమారులు, ఒక కుమారుడు మాత్రం మరి షెకెములో ఉన్నటువంటి పనికత్తె కుమారుడైనటువంటి అబీమెలెకు. అయితే ఇప్పుడు రాజ్య పరిపాలన చేయడానికి మరి షెకెములో ఉన్నటువంటి ఆ యొక్క పనికత్తె కుమారుడైనటువంటి అబీమెలెకు తన సహోదరుల యొద్దకు పోయి దగ్గరగా కేక వేశాడు. మరి ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించడానికి 70 మంది ఏలటం మీకు ఇష్టమా? మీ సహోదరుడైనటువంటి, మీ రక్త సంబంధం అయినటువంటి నేను మిమ్మల్ని ఏలటం మీకు ఇష్టమా? కాబట్టి మీరు నన్ను సపోర్ట్ చేయండి అని అడిగినప్పుడు తన కుటుంబీకులందరూ, మరి అతని పెద్దలు అందరూ వచ్చారు. మరి ఆయనకి సపోర్ట్ చేయడానికి తన తల్లి సహోదరులు మరి వారితో చెప్పగా వారందరూ కూడా బయల్పరీతు గుడిలో ఉన్నటువంటి 70 తులాల వెండి తెచ్చి అతనికి ఇచ్చారు. అబీమెలెకు అల్లరి జనాన్ని కూలికి పెట్టుకొని అతని వశమున ఉండిపోయారు. తర్వాత ఒప్రాలో ఉన్న తన తండ్రి ఇంటికి పోయి యెరుబ్బయలును
కుమారులను అతని సహోదరులైనటువంటి 70 మంది మనుషులను ఆ యొక్క కూలికి పెట్టుకున్నటువంటి వారందరితో అల్లరి జనంతో ఒక్క రాతి మీద చంపేశారు. 70 మంది కుమారులు, అసలు కుమారులు ఎవరు ఈ యొక్క యెరుబ్బయలు కుమారులు అయినటువంటి 70 మందిని కుమారులు చంపివేసినప్పుడు అందులో ఒకడు యోతాము అని తప్పించుకుని పారిపోయాడు. ఆ తర్వాత షెకెము యజమానులందరూ కూడా, మిల్లో ఇంటి వారందరూ కూడా కూడి వచ్చి షెకెములో ఉన్నటువంటి మస్కి వృక్షం కింద మరి అతనిని రాజుగా, అబీమెలెకును రాజుగా చేశారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు మరి యెరుబ్బయలు అసలు కుమారుడు అయినటువంటి తప్పించుకు పారిపోయినటువంటి యోతాముకు ఆ విషయం తెలిసినప్పుడు మరి గెరీజము కొండ మీదకు వచ్చి నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనేడు, యజమానులారా, మీరు నా మాట వింటే దేవుడు మీ మాట వింటాడు. కాబట్టి చెట్లన్నీ కూడా తమ మీద రాజుగా ఒకరిని అభిషేకం చేసుకొనాలని మనసు కలిగి ఉన్నారు. మరి మమ్మును ఏలమని ఆలివ్ చెట్టు మమ్మల్ని ఏలమని ఆలివ్ చెట్టుని అడిగినప్పుడు అప్పుడు అంద కదా ఆలివ్ చెట్టు దేవుని మనుషులను 9వ వచనంలో చూస్తే, దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలము ఇయ్యక మాని చెట్ల మీద రాజుగా ఉండి ఇటు అటు ఊరేగుటకు నేను వచ్చేదనా. ఆలివ్ చెట్టు అంద కదా, నా పని వదిలేసి నేను దేని వలన నరులు నా తైలము ఇయ్యక మాని దేని వలన నరులు సన్మానించుదురో. సన్మానించాలంటే నా తైలం ఉపయోగపడాలి. కాబట్టి అది మానేసి చెట్ల మీద ఉండి అటు ఇటు రాజుగా ఉంటానా అని తప్పించుకుంది. తర్వాత పిక్ ట్రీ దగ్గరికి వచ్చి, చెట్లన్నీ కూడా పిక్ ట్రీ దగ్గరికి వచ్చి, నీవు వచ్చి మమ్మల్ని ఏలమని అంజూరపు చెట్టుని అడిగినప్పుడు అంజూరపు చెట్టు అంది కదా, మరి నేను చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు పోవటానికి వస్తానా? నా పని వదిలేసి నా మాధుర్యం నా మంచి ఫలాలు ఇయ్యక మరి నేను వదిలేసి అటు ఇటు వస్తానా? చెట్ల మీద రాజుగా ఉంటానా? నాకు కుదరదా. తర్వాత చెట్లన్నీ కలిసి మమ్మల్ని ఏలమని ద్రాక్ష చెట్టు దగ్గరికి వచ్చారు. ఆ ద్రాక్ష చెట్టు దగ్గర వచ్చినప్పుడు, ఆ వైన్ చెట్టుకు దగ్గరకు వచ్చినప్పుడు, దేవునిని మనుషులను సంతోషపెట్టు నా ద్రాక్ష రసమును ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు ఒకటానిగా వస్తానా? కానీ ఒలివల చెట్టు తప్పించుకుంది, అంజూరపు చెట్టు తప్పించుకుంది. ఇక్కడ ద్రాక్ష చెట్టు కూడా మాకు పనులున్నాయి, మేము పనిలో దేవుడు మాకు పని అప్పగించాడు, మా జీవితాలకు ఒక ప్రత్యేకమైన మాధుర్యాన్ని ఇవ్వమని, మనుషులను సన్మానించాలని, అలాగే మరి నా యొక్క మనుషులను సంతోషపరచడానికి దేవుడు నన్ను అప్పగించాడు అని 3 చెట్లు కూడా తప్పించుకున్నాయి. అయితే చెట్లన్నీ కూడా ముళ్ళ చెట్టు దగ్గరికి వస్తే ఆ చెట్టు ఏమందంటే, ముండ్ల పద, మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొని గోరి నీడలా రండి, నా నీడను ఆశ్రయించండి. అగ్ని నాలో నుండి బయలుదేరి లేబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. చూసారా, ఈ యొక్క చెట్టు ఏముందంటే, మీరు రండి, నన్ను రాజుగా నియమించుకోనండి, అగ్ని నాలో నుండి బయలుదేరుతుంది. మంచి చెట్లను కూడా పనికిరాని చెట్లుగా లేబానోను వృక్షాలు, దేవదారు వృక్షాలు అవన్నీ కూడా తమ పని తను చేస్తూ ఉంటాయి. వాటన్నిటినీ కూడా చెడగొట్టి నాలో ఉన్న అగ్ని బయలుదేరి వాటన్నిటినీ చెడగొడతానని వచ్చినట్లుగా చూస్తాను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా జరిగిందని యోతాము, ఈ విధంగా మనకు జరిగింది. ప్రస్తుతం మేము రాజుగా ఉండాల్సిన పోయి అబీమెలెకు రాజుగా అవుతున్నాడు అని మరి ఆ విధంగా తన యొక్క, కాబట్టి మనం ఈ యొక్క సారాంశం ప్రకారం మనం అర్థం చేసుకోవాలంటే, మనకు దేవుడు ఏ పని ఇస్తే ఆ పని చేయాలి. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ యొక్క లోకానికి ఎందుకు వచ్చాడంటే, నిత్య జీవానికి, సర్వలోకానికి నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడని చూడండి.
17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం. సర్వలోకానికి కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మొదట యేసు ఆ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి తిట్టనను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. సర్వ శరీరులకు కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు అధికారం ఇవ్వబడింది. మరి 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. ఆ నిత్య జీవం ఎవర్ లాస్టింగ్ లైఫ్. వారికి మరణం లేదు, మరణమే లేదు. కాబట్టి మరణం లేకుండా ఎక్కువ కాలం బ్రతకాలని, ఎక్కువ కాలమే కాదు యుగ యుగాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంతకాలం ఉన్నా మరి దాని ఎండింగ్లెస్ లైఫ్ కావాలంటే దేవుడు ఆయనకు అధికారం ఇచ్చాడు. మరి నిత్య జీవాన్ని సర్వ శరీరాలు పొందడానికి, ఆ పని కంప్లీట్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఎవరైతే ఆయనని ఎరుగుతారో వారందరూ కూడా నిత్య జీవం ఇస్తాడు. 4వ వచనం చూస్తే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏంటంటే నిత్య జీవం సర్వ శరీరాలకు ఇవ్వడానికి. ఆయనను ఎవరైతే ఎరిగారో, ఎవరైతే విశ్వాసం ఉంచారో వారందరికి కూడా నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన మరి సమీపంగా ఉన్నాడు, సంపూర్ణంగా సిద్ధపరచబడి ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడిచ్చినటువంటి పనిని నమ్మకముగా, అది అసాధ్యమైంది ఎంతో ఆయన పని చేయడానికి, ఆయన గిన్నె ఆయన ఎదుట ఉన్నప్పుడు కానీ మరి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం అని శరీరం ఏమంటుంది, నీ చిత్తమైతే నన్ను తప్పించంటుంది. ఆత్మ ఏమంటుంది, మరి ఆయన ఎదుట తండ్రి పని చేయడానికే వచ్చాడు, ఆ పని చేయడానికే వచ్చాడు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా చేయడానికి, నెరవేర్చడానికి నేను వచ్చాను. అందుకే ఆయన నేను సంపూర్ణం అన్నాడు. మరి ఆయన చేసిన పని సంపూర్ణం చేశాడు. మరి ఆయన పని కంప్లీట్ చేసినట్లుగా, ఆయనను మహిమపరిచినట్లుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ లోకంలో ఎన్నో పరిస్థితులు వచ్చినప్పటికి కూడా దేవుడు నీకు ఇచ్చిన పని నువ్వు కంప్లీట్ చేస్తే నువ్వెంతో మరి ఆనందిస్తావు. కాబట్టి రోమాపత్రిక 12వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైన పౌలు రోమాపత్రిక 12వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు 6వ వచనంలో ఏమంటున్నాడు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక నీకు ప్రవచన వరం ఇస్తే ప్రవచన వరం అయితే ప్రవచనం, విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచించు. పరిచర్య రెండోది, కొంతమందికి దేవుడు ఏ పని ఇస్తాడో అదే చేయాలి. ప్రవచన వరం అయితే ప్రవచించు, పరిచర్య అయితే పరిచర్య, బోధించువాడు అయితే టీచింగ్ బోధించు. మరి మినిస్ట్రీ ఇస్తేనేమో మినిస్ట్రీ చెయ్యి, టీచింగ్ ఇస్తే టీచింగ్ చెయ్యి. అలాగే హెచ్చరించువాడైతే 3వ పని. 4వ పని పరిచర్య, అలాగే ప్రవచన వరం, బోధించటం, హెచ్చరించటం, తర్వాత పని కలిగి ఉండాలి. పంచిపెట్టువాడు 5వ పని. పై విచారణ చేయవాడు 6వ పని. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషంతోనూ పని జరిగించాలి. నీ ప్రేమ నిష్కపటమైనదై
చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగం గలవాడయ్యండి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించు. నిరీక్షణ గలవారై సంతోషించు. శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థన యందు పట్టుదల గలవారై మరి కలిగి ఉండండి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపించవద్దు. సంతోషించువారితో సంతోషించండి, ఏడ్చువారితో ఏడవండి. ఒకరినొకడు మనసుతో కలిసి నుండి హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు మనసు ఆసక్తి కలిగి ఉండి మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండి శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం కలిగి ఉండి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం నిత్తును అని ప్రభువు చెప్తున్నాడని వ్రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టండి, దప్పికొంటుంటే దాహం ఇవ్వండి. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయి కీడు వలన జయింపబడక మేలు చేత జయింపబడు. కీడు చేసిన వారికి మేలు చేయి, మేలు చేసిన వారికి మేలు చేయని. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం రోమాపత్రిక 12వ అధ్యాయం ఈ విధంగా చూస్తే, ఈ విధంగా నువ్వు చేయగలిగితే నీవు క్రీస్తు రూపాంతరం అయిపోతావు. క్రీస్తు ఏ విధంగా? క్రీస్తు మనసు ఎట్లుంటుంది అలా ఇక నీకు ఆశీర్వాదాలు వస్తాయా? ఈ చెత్త అంతా మనసులో పెట్టుకోవటం వల్ల నీ గురి, నీ లక్ష్యం దెబ్బతింటుంది. చెత్తే కదా ఇదంతా, కదా చెత్త కదా. అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన పని చేయగలుగుతావు. నువ్వు దేవుడు ఇచ్చిన పని చేయాలి అంటే మరి ఈ చెత్త పెట్టుకోవడం. 7 పనులు అండి దేవుడు ఇచ్చే పనులు. మరి 7 పనుల్లో దేవుడు నీకు ఏది అనుగ్రహించాడో అది నువ్వు చేయగలగాలంటే, నీ లక్ష్యం, నీ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇవో ఈ చెత్త అంతా చూడండి. ఎన్నో వచ్చిన దగ్గర నుంచి అండి చాలా నీతి కలిగిన నీతి సూక్తులు. సహోదర ప్రేమ విషయంలో మీ ప్రేమ 7 పనులు. ఏది? ఒక పని ఏంటి? ప్రవచవరం, రెండోది పరిచర్య, మూడోది బోధించడం, నాలుగోది హెచ్చరించడం, ఐదోది పంచిపెట్టడం, ఆరోది పై విచారణ చేయటం, ఏడోది కరుణించడం. ఈ యొక్క 7 పనులు నువ్వు చేయగలగాలంటే మరి కొన్ని పద్ధతులు పాటించాలి. నీ ప్రేమ నిష్కపటమై ఉండాలి. చెడ్డదానిని అసహించుకోవాలి, మంచిదానిని చేయాలి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి యందు ఒకడు అనురాగం కలిగి ఉండాలి. ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి ఉండాలి. నిరీక్షణ గలవారే సంతోషించు. శ్రమలందు ఓర్పు పట్టుదల గలవారై ఉండాలి. పరిశుద్ధుల అవసరాల్లో పాలుపంపులు పొందాలి. శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. మిమ్మల్ని హింసించు వారిని దీవించాలి. మరి హింసించు వారిని దీవించదు కానీ శపించవద్దు. సంతోషించు వారితో సంతోషించాలి, ఏడ్చు వారితో ఏడవాలి. మనసు కలిగి అందరితో కలిగి ఉండాలి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండాలి. మీకు మీరే పగ తీర్చుకొనవద్దు, బుద్ధిమంతులు అనుకొనవద్దు. కీడికి ప్రతి కీడు ఎవరికి చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని ఆలోచించాలి. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం ఉండాలి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయాలి. కాబట్టి పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టాలి, దప్పికొంటే దాహం ఇవ్వాలి. అలాగే మరి కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడుని జయించాలి. ఇలాంటి సూత్రాలు మనం పాటించినప్పుడు దేవుడు మనకి ఇచ్చినటువంటి పనిని నమ్మకంగా, శ్రద్ధగా
మరి బాధ్యతగా చేయగలం. అసలు వదిలేసి కొసర పట్టుకుంటే మనం ఎప్పుడు ఫెయిల్ అయ్యి సైతాన్ని ప్రవేశిస్తాడు. అసలు దేవుడిచ్చిన పని వదిలేసి నువ్వేదేదో ఒక యజమాడు అప్పచెప్పాడంట పని, ఇదిగో నేను సాయంత్రానికి వస్తాను, నేను దూర ప్రాంతం వెళ్తున్నాను, ఇదంతా మరి గోడలకు రంగేయాలి, అయితే ఈరోజు చేయాల్సింది ఏంటంటే మొక్కలన్నీ పీకేసే మొత్తం అని చెప్పాడు. మొక్కలన్నీ పీకేయమని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఇక్కడ రంగులు ఉన్నాయి కదా అని ముందు రంగులు వేద్దాం, తర్వాత మొక్కలు పీకుదామని మరి రంగులు వేసేసాడు మొత్తం. యజమానుడు చెప్పకుండా యజమానుడు సాయంత్రం వచ్చి మొక్కలన్నీ పీకేదామో చూస్తే మొక్కలన్నీ అలాగే ఉన్నాయి, బిల్డింగ్ అంతా తెల్లగా రంగేసేసి. మరి అప్పుడు జీతం కోసం వెళ్ళాడు పనివాడు. అయ్యా నాకు డబ్బులు కావాలంటే నేనేం చెప్పాను, నేనేం చేయమని చెప్పాను, ముందు మొక్కలన్నీ చెత్త అంతా తీసేయాలి, కానీ నువ్వేం చేసావు, నేను పని చేశానయ్యా, అదంతా మా బిల్డింగ్ అంతా చూడండి మొక్కలు వేసానంటే నేను చేయమన్న పని అండి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యుల్ని కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లని తీసుకురమ్మన్నారు. ఇది ప్రభువుకు అవసరం అన్నారు. వారు కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లనే తెచ్చారు. తేవటం వల్ల ఆ గాడిద పిల్లకి ఎంతో ఘనత, మహిమ. మరి ఎంత ఘనత అంటే మరి ఒలీవల మొక్కలు, మరి ఆ వస్త్రాలు వెనక ముందు వారు కేకలేస్తున్నారు, సర్వోన్నతుడైన దేవునికి, యూదుల రాజుకి జయము జయము. గాడిదకి విలువ వచ్చింది, ఎందుకంటే మరి వెనకన్నవారు ముందున్నవారు మరి వారందరూ దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా దేవుని మహింపరచాలంటే మనకు దేవుడు ఏమి పని ఇచ్చాడో అది నమ్మకముగా అంతం వరకు చేసినప్పుడు ఆ పనిలో దేవుడు ఇంకా వేరే పనులు కూడా ఇస్తాడు, దేవుడిని దీవిస్తాడని దేవుని మాటలు సెలవిస్తుంది. దేవుడి మాటలు దీవించగాక ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన అని యేసు నీకు వందనాలు. మీరు మాకు ఇచ్చినటువంటి ఏ పని అయితే మరి ఉన్నదో అది మేము మరి నాయన తెలుసుకొని ఆ ప్రకారంగా నీ కొరకు మరి ప్రభువా నమ్మకముగా కొనసాగించటకు కావలసిన శక్తి, ప్రేమ, సమాధానం, మరి అనవసరమైన విషయాలు మాకు దూరపరిచి అవసరమైనటువంటి నీతి సూత్రాలు మాతో ఉండి మమ్మల్ని నడిపించి మీరు మహిమ పొందమని, మా కుటుంబాన్ని కూడా మాకు కలిగిన వారందరినీ కూడా ఆత్మీయ పిల్లల్ని వారందరినీ ప్రభువా తృప్తిపరిచి సంతోషపరిచి నెమ్మదిపరచమని, విరుసున్నటువంటి వారందరికి కూడా శాంతి, సమాధానం ప్రభు మేము కూడా మాకు అప్పగించిన పని ఏంటో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికి చేయుటకు ఆయన అన్నారు నమ్మకంగా, చేయుటకు నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నేను భూమి మీద నెరవేర్చి నేను నిన్ను మహింపరిచానని ధైర్యంగా చెప్పగలిగాడు. అందుకు గాను ప్రభు ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ప్రభు నిత్య జీవం సర్వ శరీరులకు అనుగ్రహించుటకు ఆయన ఎంతో శ్రమను ఓర్చుకుని ప్రభు ఇదిగో తండ్రి అధికారం పొందాడు. ఇప్పుడు ఆయనని ఎరిగిన వారందరూ కూడా ఎవర్ లాస్టింగ్ లైఫ్ను యుగ యుగాలు అనుభవిస్తారని ప్రభు ఇదిగో ఆయన ఎరిగిన వారందరూ కూడా వారికి అప్పగించిన 7 పనులు చేస్తే వారు ప్రభు ఇదిగో నీ ఎదుట నిన్ను మహింపరిస్తే ప్రభు నన్ను గణపరచువాని నేను గణపరుస్తాను, తృప్తిపరుస్తాను, సంతోషపరుస్తానని చెప్పిన దాన్ని తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.